హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్ని, మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో నేను వీడియో పెట్టిన వెంటనే కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూసేయచ్చు. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే అమెరికాలో, హైదరాబాద్ అని వస్తుంది. సో అమెరికాలో ఉన్న వర్జీనియా ప్లేస్లో బొటానికల్ గార్డెన్లో ఉన్నాను అనమాట. సో ఇది వచ్చేసి నార్ఫోక్ ఎయిర్పోర్ట్, మేము ఉండే ప్లేస్ నార్ఫోక్ అనమాట. సో ఇది వచ్చేసి నార్ఫోక్ ఎయిర్పోర్ట్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ మేము బొటానికల్ గార్డెన్ నుంచి ఇది చూడొచ్చు అనమాట. సో నాకు తెలియదు, ఇదే నేను ఫస్ట్ టైం రావడం. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, రన్వే ఉంది అని చెప్పేసి అంటే, సో చూద్దామని చెప్పేసి ఇట్లాగా అయితే వచ్చేసామన్నమాట. సో అక్కడ ఫ్లైట్ ఇట్లాగా చిన్నగా అప్పుడే ల్యాండ్ అయింది అనుకుంటా, అది చిన్నగా వస్తుంది, జనాల్ని దించడానికి. సో అదైతే కాసేపు నుంచి చూసేసి ఇంకైతే పక్కకు వచ్చేసాను. సో ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ సీజన్ కాబట్టి బొటానికల్ గార్డెన్లో ఇట్లాగా లైట్ షో జరుగుతుందంట. సో ఇక్కడ అంతా కూడా వరుసగా హౌసెస్ లాగా పెట్టేసి దానికి లైటింగ్ పెట్టారు. అక్కడే కాదు, బొటానికల్ గార్డెన్ మొత్తం కూడా లైటింగ్ పెట్టారనమాట. సో ఇది మార్నింగ్ కాబట్టి మనకి అంతగా లైటింగ్ ఏం కనిపించట్లేదు, మాకైతే కలర్స్ కనిపిస్తున్నాయి అనమాట. షేప్స్ అవి చేసి పెట్టారు. సో అదంతా కూడా ఈ వీడియోలో మీరు అక్కడక్కడ చూడొచ్చు. సో నైట్ అయితే మాత్రం మంచిగా కనిపిస్తుంది అంట. అది క్రిస్మస్ సీజన్ మొత్తం కూడా న్యూ ఇయర్ వరకు కూడా లైట్స్ అట్లాగే పెట్టుంచుతారంట. సో అలాగా ఇట్లాగా బొటానికల్ గార్డెన్ అని చెప్పేసి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ గ్రీనరీ ఉంటుంది. మనం వచ్చేసి ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు, జాగింగ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మేమైతే ఇప్పుడు నేచర్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాము. నేనైతే వీడియోని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను, బొటానికల్ గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. సో ఇక్కడ అయితే మనం ఆ హౌసెస్ డెకరేషన్ అదంతా చూసారు కదా, మీరు లైటింగ్ పెట్టి చేస్తారు క్రిస్మస్ సీజన్కి అని చెప్పాను కదా. సో దాని నుంచి మనం లోపలికి వచ్చామంటే ఫస్ట్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ అనమాట. సో ఇది మొత్తం కూడా స్టార్టింగ్ ఫుల్ ఆఫ్ రోజెస్ అనమాట, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి, రోజెస్. సో చాలా బాగున్నాయి అనమాట. ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా ఇక్కడ పూస్తున్నాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంది. అది చూడండి, అదే కనుక మన ఇంటి దగ్గర కనుక ఉంటే మనమైతే చక్కగా అన్నీ కట్ చేసుకొని పూజకు వాడుకుంటాం కదా. సో ఇక్కడైతే ఇట్లాగా షోగా వదిలేశారనమాట. అవి అలాగా పెరుగుతాయి, అలాగే వాడిపోతాయి. సో దాన్ని కటింగ్ కూడా ఏం చెయ్యరు అనుకుంటా. సో అక్కడ చూస్తుంటే అలాగే వాడి పడిపోతున్నాయి. సో చాలా చెట్లు ఉన్నాయన్నమాట. ఒకవేళ అవి కట్ చేస్తే వేలు లక్షలు కూడా అవ్వచ్చు, అన్ని పూలు ఉన్నాయన్నమాట. సో రకరకాల పూలు, రకరకాల కలర్స్ అనమాట. సో అందరూ కూడా స్మెల్ చూస్తున్నారు అనమాట, ఫ్లవర్స్ అవి స్మెల్ చూస్తున్నారు. సో నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి అనమాట. నేనైతే నిజం చెప్తున్నా, ఇండియాలో కూడా చూడలేదు ఇన్ని కలర్స్, ఇన్ని ఫ్లవర్స్ రెండు కూడాను. రైమింగ్ మంచిగా వచ్చింది కదా. సో అలాగనమాట. సో బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే దానికి మెయింటెనెన్స్ని కూడా బట్టి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ కింద చూసారంటే అసలుకి మనకైతే మట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ ఎరువు ఏమి ఎరువో కానీ మొత్తం చెక్కలుగా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమో మరి బాగా పెరుగుతున్నాయి ఇక్కడ చెట్లు అయితే మాత్రం. ఏదైనా కానీ అన్నీ నేల మీద పెంచుతారు. ఈ పింక్ చూసారా, బేబీ పింక్ అనమాట, చాలా బాగుంది. అదే చెట్టుకి ఈ పింక్ అలాగే నిండు పింక్ రెండు కలర్స్ వచ్చాయి అనమాట, మిక్స్డ్గా. మంచిగా అనిపించింది చూడడానికి. సో అదంతా కూడా డెకరేట్ చేసి పెట్టున్నారు లైటింగ్స్. ఇప్పుడు అంతగా ఏం కనిపించదు అనమాట. సో కొంచెం నైట్ అయితే అప్పుడు కనిపిస్తుంది మంచిగా. సో ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అనమాట. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, రోజ్ ఫ్లవర్స్, చాలా బాగా అనిపించింది. ఇదేంటో వాడిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది, కానీ అది కలరే అంత అనమాట. కొంచెం ఇది చూసారా, మనం అంటాం కదా ఇది గుండు మల్లె అంటాం కదా, అలాగే ఇది వచ్చేసి చాలా లడ్డుగా ఉండే గులాబీ అనమాట, గుండు గులాబీ అనుకుంటా. సో అలాగనమాట. ఈ పింక్ ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకోటి ఈ ఫ్లవర్ మీద ఏంటంటే లోపలంతా కూడా డాట్స్ వచ్చాయి అనమాట, పింక్ డాట్స్ వచ్చాయి. సో లైట్ పింక్ కలర్లో ఫ్లవర్ ఉంటే దాని మీద పింక్ డాట్స్, దాని చివర అదంతా పింక్ అట్లా వచ్చాయి అనమాట. సో ఇవి వచ్చేసి మన నాటు గులాబీలు ఉంటాయి కదా, సో ఆ విధంగా ఉంది, కాకపోతే పెద్దగా ఉందన్నమాట.
సో మన ఇంట్లో కనుక ఇన్ని చెట్లు ఇన్ని పూలు కనుక పూసాయంటే ఆ రోజు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇన్ని ఫ్లవర్స్ చూడగానే అబ్బా అనిపించింది. సో ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా నేచర్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట కదా. మనం జస్ట్ వాకింగ్ వెళ్తేనే పార్కులకి, మా ఇంటి ఎదురుగా ఒక పార్క్ ఉందన్నమాట. సో ఆ పార్క్ వెళ్తేనే నాకు మార్నింగ్ ఒక్కసారి వెళ్ళినట్టున్నా. సో అప్పుడే నాకు ఒకలాంటి ఫీలింగ్ అనమాట, ప్రశాంతంగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది అనమాట. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ మాత్రమే, ముందు ముందు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే బ్రిడ్జ్ లాగుందనమాట. కింద వచ్చేసి ఒక లేక్ టైప్ ఉండి బ్రిడ్జ్ లాగుందనమాట. ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే కొంచెం ముందుకు వచ్చేసేయచ్చు. సో ఇక్కడంతా కూడా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇట్లా ఆర్చ్ టైప్ పెట్టారు. అవంతా కూడా లైటింగ్స్ అనమాట. సో మంచిగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చెట్లకు కూడా చుట్టేసి ఉన్నారు చూడండి లైట్స్. సో అదంతా కూడా డెకరేషన్ అనమాట, లైట్ షో అంట. సో అలాగా చేస్తారు. సో అలాగా మనం వాకింగ్ చేస్తూ వెళ్ళచ్చు. మధ్యలో అలసిపోతే కాసేపు కూర్చోవడానికి కూడా ఇక్కడ మంచిగా బెంచెస్ వేసి ఉన్నారనమాట. సో అలా రిలాక్స్ అయిపోయి కాసేపు కూర్చొని మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా పెద్ద పార్క్ అనమాట. మనం తిరుగుతూ ఉంటే వస్తూ ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. You're only one. You choose it, don't lose it, don't let confuse it. Only then you begun. Feel like that. Feel like that. Feel like that. Shining star, giving, receiving, changing, believing. Only then we could start. Feel like that. Feel like that. Feel like that. With me, baby. Feel like that.
choose it, don't lose it, don't let confuse it. Only then you'll be God. Feel like that. Feel like that. Feel like that. Shining star, giving, receiving, changing, believing. Only then we could start. Feel like that. Feel like that. సో చూసారు కదా వీడియో, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ అనమాట. ఇట్లాంటి ప్లేస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మన మైండ్ అయితే ఫ్రెష్ అవుతుందన్నమాట. సో మీ అందరికి కూడా చూసినందుకు అలాగే ఫీలింగ్ వచ్చింది అనుకుంటున్నాను. ఒక ప్లేస్లో అయితే లీవ్స్ అన్నీ కూడా ఇట్లా మీదకి పడ్డాయి అనమాట. అప్పుడైతే మేము అందరం బాగా ఎంజాయ్ చేసాము. చాలా బ్యూటిఫుల్గా కూడా అనిపించింది అనమాట ఆ మూమెంట్ అయితే. సో అదంతా చూసి మీరు కూడా నాలాగే మంచిగా ఫీల్ అయ్యారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.